మనం చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు పడని వాళ్ళు మనను యూనిటీ అవుతుంటే, బీసీలలో ఐక్యత వస్తుంటే వీళ్ళు ఐక్యంగా ఉంటే మన ఆటలు సాగవనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బీసీ వ్యతిరేక శక్తులు కావచ్చు, ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు, కొన్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇదో కుల సంఘం అనో ఇంకేదో తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇది ఒక కేటగిరీ. మన భారత రాజ్యాంగం ప్రకారం మనం చేసేది 100% లీగల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. మరి ఇలాంటి పని చేసినప్పుడు మనం ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన లెక్చరర్ మిత్రులు కొందరు అడుగుతున్నటువంటి చిన్న చిన్న డౌట్స్ అవి మామూలు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయాలను వీళ్ళు డౌట్గా అడుగుతున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చింది, హక్కు ఇచ్చింది. మనకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మనము ఏ ప్రభుత్వ ఉద్యోగం చేసినా, ఒక కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఐపీఎస్లు అయినా తన సొంత సామాజిక వర్గానికి సేవ చేసుకునేటువంటి అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలు అంటే ఎవరు అనేది నిర్వచించారు. అది తెలుసుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ సామాజిక వెనుకబాటు ఎట్లా ఉంది, వీళ్ళకు సంపద ఏ విధంగా ఉన్నది, సమాజంలో వీళ్ళ స్థాయి ఏ విధంగా ఉన్నది అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళకు బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి భారత రాజ్యాంగం అమలైనప్పటికే 1950లోనే మనకు చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా మరి మనకు 100% దాని ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. ఇప్పటికీ బీసీలు అంటే ఎవరయ్యా అని తెలుసుకోవడానికే ప్రభుత్వాలకు 40-50 సంవత్సరాలు పట్టింది. కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే అది ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆ అధ్యక్షుడి ద్వారానే అది తప్పుడు రిపోర్ట్లు అని చెప్పించారు. మరి తర్వాత వచ్చినటువంటి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని వచ్చిన బీపీ మండల్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిషన్ 2 సంవత్సరాలు దేశం మొత్తం పర్యటించి మరి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 41 సిఫార్సులను ఇచ్చింది. అందులో ఒకటి క్రిమి లేయర్ అని, మిగతా 40 బీసీలకు సామాజిక వెనుకబాటు ఉందని, వీళ్ళకు విద్య సరిగా లేదని, వీళ్ళకు సంపద లేదని, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఏదైతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.